నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ కొటేషన్స్ ప్లేస్లో ఒక చిన్న విషయం గురించి మీకు చెప్పాలండి. సో మనకి ర్యాంక్స్ ఎన్ని వచ్చాయి అన్నది చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఆల్రెడీ మన దగ్గర పీసీఎం కోర్స్లో తీసుకున్న స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. మీకు రోజుకు ఒక ఎన్రోల్మెంట్ ఫామ్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ఇలాగ మనకి చాలామంది స్టూడెంట్స్ పీసీఎం అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అని చెప్పి, సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ర్యాంకులు తెప్పించడం కష్టం, వేసుకోవడం ఈజీ. రైట్, ఇవాళ నేను ఇక్కడ చెప్తున్నదంతా కూడా నా ఇండివిజువల్ ఒపీనియన్ అండి, ఇన్స్టిట్యూట్ ఒపీనియన్ కాదు. సో మీరు ఫస్ట్ అది కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్తున్నది ఇండివిజువల్ ఒపీనియన్ అనమాట. సో ర్యాంక్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే వాళ్ళకి ప్రిలిమ్స్ కోచింగ్తో పాటు మెయిన్స్ కోచింగ్ ఇచ్చి ఆన్సర్ రైటింగ్ చెప్పి, సో ఇదంతా ఉంటుంది చూసారా. ఇదంతా పెద్ద ప్రాసెస్. మనకు తెలుసు కదా, 1 year కోచింగ్, 1 year ఎగ్జామ్, మినిమం 2 years పడుతుంది. అంతా బాగుంటాయి. కానీ దీంట్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎంత? 0.016 అంతేనా? 10 లక్షల మందిలో మనకు సక్సెస్ అయ్యేటటువంటిది ప్రతి సంవత్సరం 800, 900 అంతే మంది ఉంటారు. సో ఇక్కడ ర్యాంక్స్ అనేవి అందుకే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ స్టూడెంట్స్ ఇవి మనకి నిజమైన ర్యాంకులు అనమాట. అలా కాకుండా స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, జనరల్ స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేస్తారు, ఫ్రీ మాక్ ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటికి వెళ్ళి అన్ని చోట్ల అటెండ్ అవుతూ ఉంటారు. అంటే డైవర్సిటీ తెలుస్తూ ఉంది కదా అని చెప్పి. సో మనకి ఏం చేస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళిన ప్రతి చోట వాళ్ళ ర్యాంక్ వేసుకుంటూ ఉంటారు. అందుకే ఒకే స్టూడెంట్ మీకు 4-5 ప్లేసుల్లో కనిపిస్తూ ఉంటారనమాట. ఒకే స్టూడెంట్ ఫోటో ర్యాంక్ అనేటువంటిది. బట్ మనము ఈ పీసీఎం కోర్స్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేయడం ఉంటుంది చూసారా, ఇక్కడ అసలైన డిఫికల్టీ ఉంటుంది. సో ప్రిలిమ్స్ కోచింగ్, మెయిన్స్ కోచింగ్, ఆన్సర్ రైటింగ్ అని రకరకాల స్టేజెస్ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ మనకి ఉంటారు. సో అవి కాకుండా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టూడెంట్స్, ఇలాగ మనకి లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. బట్ మనము ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్లో చూస్తే చాలామంది స్టూడెంట్సే ఉన్నారు. ఓన్లీ ఇంటర్వ్యూకి వచ్చి ఫ్రీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు. బట్ వీళ్ళందరినీ క్లెయిమ్ చేసుకోవడం బదులు ఒరిజినల్గా మన వర్క్ వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి వీళ్ళకి సంబంధించే మనము మన ర్యాంక్స్ని ఇస్తున్నామన్నమాట. ఊరికే మార్కెటింగ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి స్టూడెంట్ ర్యాంకు వేసుకోకుండా. సో అందువల్ల మీకు ఎక్కువ ర్యాంకులు, మావే 100 ర్యాంకులు వచ్చాయి అలాంటివి కనిపించవు. స్లోగా ఒక్కొక్క స్టూడెంట్ గురించి మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అది మన స్టూడెంట్కి ఎన్ని ర్యాంకులు వచ్చాయి అనంటే, ఇందాక మీకు చూపించిన స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్లోనే పీసీఎం స్టూడెంట్, సో అతనికి ర్యాంక్ రావడం జరిగింది. అలా మెయిన్స్కి సంబంధించి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టూడెంట్స్, 2 సార్లు రాసిన వాళ్ళు, 3 సార్లు ఎగ్జామ్ రాసిన వాళ్ళు, అలా మన స్టూడెంట్స్ చాలామందే ఉన్నారు. సో మీకు స్లోగా కమ్యూనిటీ సెక్షన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ మీరు చూసుంటే ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తున్నాం, అలా మీరు చూస్తారు. సరే, అది ఒక విషయం. రెండోది, ఈ స్టూడెంట్ ఎవరో తెలియదండి, పేరు ఇక్కడ తెలియట్లేదు క్లియర్గా. సో ఈ స్టూడెంట్ చూస్తున్నారు ఇక్కడ ఇంత పెద్ద ఒక రాశారనమాట, క్వరీ రాశారు. సో తన బాధ నాకు అర్థమైంది. ఇప్పుడు ర్యాంకులు వస్తాయి, ఒక వారం 10 రోజులు ఈ సందడిగా ఉంటుంది. తర్వాత ఏంటి, వీళ్ళు ఇంత పర్సంటేజే పాస్ అవుతారన్నారు కదా, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగిలిన వాళ్ళు కొంతమంది వేరే గవర్నమెంట్ జాబ్స్ రాసుకుంటారండి, ఇంకొంతమంది ప్రైవేట్ జాబ్స్లో జాయిన్ అయిపోతూ ఉంటారు, ఇంకొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు, ఇంకొంతమంది టీచింగ్ సైడ్ వెళ్తుంటారు. అలాగే ఎక్కడో ఒక చోట సెటిల్ అవుతూ ఉంటారు. లైఫ్ అనేది మూవ్ ఆన్ అవుతుంది కదా. సో మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తారు, ఆ 9,99,000 ఎంతమందో ఉంటారు చూసారా, వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇలాగ రకరకాల ఫీల్డ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రఘురామ్ రాజన్ పేరు విన్నారా? రఘురామ్ రాజన్ కూడా సివిల్స్ రాశారు, ఆయన క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు ఏమైంది, వరల్డ్లోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎకనామిస్ట్ అయ్యారు. గూగుల్ CEO వినే ఉంటారు కదా, సత్య నాదెల్లా, ఆయన కూడా సివిల్స్ రాశారు, అవ్వలేదు. ఇప్పుడు ఏమైంది? అలాగా అంటే రకరకాల ఫీల్డ్స్లోకి వెళ్తూ ఉంటారండి. రైట్, ఇదిగో ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళందరినీ గాడ్స్ లాగా ట్రీట్ చేయడం ఏంటి అని. గాడ్స్ లాగా కాదు, కాకపోతే అందరికీ ఒక ఇన్స్పిరేషన్. సో వాళ్ళు క్లియర్ చేయగలిగారు అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో చాలామంది సూసైడ్స్ చేసుకుంటారు కదా, అలా ఉంటాయండి. అలా అన్ని ఎగ్జామ్స్కి ఉంటాయి. మీరు ఐఐటి ఎగ్జామ్స్ చూసినా కూడా ఈ విధంగానే ఉంటుంది. బట్ ఇది యూపీఎస్సీ అనేటటువంటిది వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎగ్జామ్గా చూస్తాం కాబట్టి
సరే, ఇంకొక బాధ మీరు చెప్తున్నటువంటి దాంట్లో ఇంకొక పెద్ద కన్సర్న్ నాకు అర్థమైంది. ఎందుకు గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పి. దానికి ఇండియాలో హిస్టారికల్ రీజన్ ఉందండి. మీరు మన తాతల వాళ్ళ కాలంలో కనుక గవర్నమెంట్ జాబ్స్ అంటే పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. వ్యవసాయమే అదొక రెస్పెక్టబుల్ జాబ్ లాగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి ఎందుకు వచ్చాము, గవర్నమెంట్ జాబ్కి ఎందుకు అంత వాల్యూ పెరిగింది? బ్రిటిషర్స్ ఉన్న టైంలోనే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తే అదొక వాల్యూ అని ఫీల్ అయ్యేవాళ్ళు. సో అలాగా హిస్టారికల్గా కొన్ని రీజన్స్. ఆ తర్వాత కూడా అగ్రికల్చర్ సెక్టార్లో మనకి సర్టనిటీ ఉండదు, కానీ ఇక్కడైతే మంచిగా జీతం ఉంటుంది. ఇలా ఉండడంతో సొసైటీ రికగ్నైజ్ చేయడం మొదలుపెట్టింది. సొసైటీలో ఒక రికగ్నిషన్ మొదలుపెట్టింది అనమాట. సో దానివల్ల ఏమవుతూ వచ్చింది, దానికంటూ ఉన్నటువంటి ఆ డిమాండ్ అనేటటువంటిది పెరుగుతూ వచ్చింది. ఒక స్టేబుల్ జాబ్ ఉంటుంది, ఎలా ఉన్నా సరే జీతం వస్తుంది నెలకి, అలాంటి ఫీలింగ్ అనేటటువంటిది, స్టెబిలిటీ అనేటటువంటిది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేసినా కొంచెం మంచి స్కిల్ ఉంటే, యావరేజ్ స్కిల్ ఉన్నా సరే 1 lakh అబౌవ్ సంపాదించవచ్చు. కానీ గవర్నమెంట్ జాబ్స్లో స్టార్టింగ్ మీకు 30,000, 40,000, 50,000 ఇలా ఉంటాయి. జీతం గురించి మాత్రమే కాదనమాట, గవర్నమెంట్ జాబ్కి సొసైటీలో ఆ ప్రెస్టేజ్ అనేటటువంటిది ఉంది. అందువల్ల అంటే చాలామంది ఇదిగో ఎంప్లాయీస్ మేము ప్రైవేట్ దాంట్లో చేస్తే ఎందుకు వాల్యూ ఉండదు అన్నట్టుగా. ప్రైవేట్ దాంట్లో చేసినా కూడా వాల్యూ ఉంటుందండి, కాకపోతే గవర్నమెంట్కి సంబంధించి ఒక పవర్ అనేది ఉంటుందన్నట్టుగా సమాజం ఫీల్ అవుతుంది, కాబట్టి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. బట్ నాకు సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్స్ చాలామందికి మైండ్లో ఉంటాయండి. నేను కూడా వీటన్నిటి గురించి చాలాసార్లు ఆలోచించాను, రైట్? సో గవర్నమెంట్ జాబ్ ఉంటే పెళ్ళికి కట్నం ఎక్కువ వస్తూ ఉంటుంది, కోట్లలో కట్నం తీసుకుంటారు, గ్రూప్ 2 జాబ్ అయినా సరే. సో ఎందుకు? సొసైటీ రికగ్నిషన్ అలా ఉంది. మనకి ఇండియన్స్లో రిస్క్ టేకింగ్ కెపాసిటీ అనేటటువంటిది కొద్దిగా తక్కువ, యాటిట్యూడ్ కొద్దిగా తక్కువ. ఉన్నదాంతో సరిపెట్టుకుందాం అలాంటి యాటిట్యూడ్, లేదా స్టేబుల్గా ఉండాలి అన్న యాటిట్యూడ్, రిస్క్ తీసుకోవడం తక్కువ. అలా కాకుండా రిస్క్ తీసుకొని ఇన్నోవేటివ్గా కంపెనీ మనమే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం అలా ఉంటే మనీ, ప్రెస్టేజ్ అన్నీ పెరుగుతూ వస్తాయి. కానీ ఆ రిస్క్ అబిలిటీ కొంచెం తక్కువ, కాబట్టి సొసైటీలో గవర్నమెంట్ జాబ్కి ఇంకా ఇప్పటికీ వాల్యూ ఉంది. బట్ వచ్చే కొద్దీ ఇది తగ్గచ్చు అన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. బట్ చూద్దాం ఏమవుతుందో. మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్స్ చేశాను అనుకుంటున్నానండి. సో ఇది మీకు మాత్రమే ఆన్సర్ చేయడం కోసం ఇది చెప్పలేదు. ఇవాళ చాలామంది ఇందాక చెప్పాను కదా, నేను కూడా వీటన్ని మీరు ఏ క్వశ్చన్స్ అడిగితే అడిగానో అవన్నీ నేను కూడా ఆలోచించాను, నేను కూడా ఫేస్ చేశాను. అలా మన వాళ్ళలో చాలామంది దీన్ని ఫేస్ చేసి ఉంటారు, దీని గురించి ఆలోచించుంటారు. అందుకనే దీని గురించి ఇంత టైం స్పెండ్ చేసి మీకు చెప్తున్నాను. సో అర్థమైందని అనుకుంటున్నాను. సరే, మన PCM కోర్స్కి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటివి మొదలయ్యాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ అనేటటువంటివి మీరు కింద ఫోన్ నెంబర్స్కి కనుక్కోవచ్చు. సరే, క్విక్గా మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 370ని రివోక్, దాన్ని ఫంక్షనింగ్లో లేకుండా చేయడం జరిగింది కదా, దానికి సంబంధించి ఏ ప్రొవిజన్స్ని అంతకుముందు అంటే రివోక్ చేయకముందు, రివోక్ చేసిన తర్వాత ఇది రావడం జరిగింది అన్నటువంటిది క్వశ్చన్. సో దీనికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి. నిన్న ప్రిలిమ్స్ క్వశ్చన్లో జహ్దాన్ అనేటటువంటి ప్లేస్ నేను ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పాను, అది ఇరాన్లో ఉంది. సో అదొకసారి కరెక్ట్ చేసుకోండి. సో జరాన్స్ అన్నటువంటి ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, జహ్దాన్ అనేటటువంటి ప్లేస్ వచ్చేటప్పటికి మనకి ఇరాన్లో ఉంది. సో అదొక్కసారి మార్పు చేసుకోవాలి. సరే, ఇక్కడికి వచ్చేయండి. ఆర్టికల్ 370కి సంబంధించి ఎందుకు ఈ విధమైనటువంటి మార్పు, ఏ విధమైన మార్పు వచ్చింది, ఏవి ఇంతకుముందు అప్లికబుల్ అయ్యేవి కాదు ఇప్పుడు అప్లికబుల్ అవుతున్నాయి అని. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇంతకుముందు అప్లికబుల్ అయ్యేవి కానీ అన్ని ఫండమెంటల్ రైట్స్ అప్లికబుల్ అయ్యేవి కాదు. సో అందుకని ఇదొకటి. డిపిఎస్పి అప్లికబుల్ అయ్యేది కాదు. సో రెండోది. నేషనల్ ఎమర్జెన్సీ అప్లికబుల్ అయ్యేది, సో అది తీసేద్దాం. ఫండమెంటల్ డ్యూటీస్, సో అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది 1, 2, 4 అన్నమాట. సో ఇక్కడ నేను ఆప్షన్ ఇవ్వలేదండి, ఒకసారి చూసుకోండి. 1, 2, 4 ఆప్షన్ రాసుకుంటారు. రెండోది చూడండి, క్రూ డ్రాగన్ అనేటటువంటి మిషన్ ఉంది కదా, దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో చెప్పండి అన్నాము. ఇది ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ మిషన్, వరల్డ్లోనే ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ మిషన్ అంటున్నాము. దేనికి సంబంధించి?
ఇలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి రీచ్ అయ్యి. సో ఇది కరెక్టేనా? ఎస్. రెండోది, చాలా తక్కువ ధరకి చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా స్పేస్ మిషన్స్ని తీసుకొని రావడం జరిగింది అని అన్నాము. రైట్, ఇది కూడా కరెక్టేనా? ఎస్. సో రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. థర్డ్ క్వశ్చన్ చూడండి. డ్రాఫ్ట్ డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ, ఎక్స్పోర్ట్ పాలసీకి సంబంధించి ఏ స్ట్రాటజీస్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము? స్టార్టప్స్ని ప్రమోట్ చేయడము, R&Dని ప్రమోట్ చేయడము, FDIని కూడా ప్రమోట్ చేయడం, అవునా కాదా? ఎస్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ D 1, 2, 3 అవుతుంది. నాలుగోది చూడండి. మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్. నిన్న మనం చదువుకున్నాం కదా రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అని. సో RBI అనేటటువంటిది మానిటరీ పాలసీ ఏదైతే ఉందో దాని యొక్క రేట్ ట్రాన్స్మిషన్ కిందకి ఏమేమి వస్తాయి? రేట్ ట్రాన్స్మిషన్ అంటే రెపో రేట్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో పెంచిన దాన్ని తగ్గించిన దాన్ని కస్టమర్స్కి బ్యాంక్స్ ఇస్తే దాన్ని మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అంటాము. సో ఓన్లీ డిక్రీజ్ అన్నది తప్పవుతుంది కదా. ఓన్లీ డిక్రీజ్ కాదు, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అందుకే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని ఉంది కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. సరే, మరి మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. దీన్ని హిస్టరీలోను పాలిటీలోను చదువుకుంటాము. దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ నవంబర్లో సుప్రీంకోర్టు అనేటటువంటిది అయోధ్యకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో అయోధ్య కేసు లేదా అయోధ్య జడ్జిమెంట్ అని అంటాము. ఇవాళ అంటే August 5న అయోధ్యలో రామ మందిరానికి పునాదిని వేస్తున్నారు. సో దానికి సంబంధించి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అయితే మనము ఒక పాయింటే కదా దీన్ని ఎందుకు ఫస్ట్ ఆర్టికల్గా పెట్టారు అని అంటే, దీనికి సంబంధించి మనము అసలు అయోధ్య కేసు ఏంటి, అయోధ్య అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి డిస్ప్యూట్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి, అవునా? సో లాస్ట్ ఇయరే మనం దీనికి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నామండి. సో ఒకసారి నేను దానికి సంబంధించినటువంటి జిస్ట్ని మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ గమనించండి. ఎప్పుడో 1500 సంవత్సరం 1528లో ఈ మొఘల్ ఎంపరర్ అయినటువంటి బాబర్ అక్కడ బాబ్రీ మస్జిద్ అనే దాన్ని కట్టించారు. ఆ తర్వాత నుంచి కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ప్రతిసారి వస్తూ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1949లో ఈ మస్జిద్ లోపల రాముడి యొక్క విగ్రహం అనేటటువంటిది అక్కడ పెట్టడం జరిగింది, అక్కడ కనిపించడం జరిగింది. అది ఎవరు పెట్టారు ఏంటి అన్నది మనకు తెలియదు. సో ఆ తర్వాత నుంచి చాలా కాంట్రవర్సీ జరుగుతూ వచ్చింది. మనకి లాస్ట్గా November 9, 2019 ఈ టైంలో యునానమస్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ ఏం చెప్పింది? అయోధ్య అన్నటువంటిది రాముని యొక్క జన్మభూమిగా పరిగణించాలి. మరి అక్కడ ఉన్నటువంటి మస్జిద్ ఏదైతే ఉందో దానికి 5 acres ఆల్టర్నేటివ్ ల్యాండ్, బాబ్రీ మస్జిద్ ఇప్పుడు లేదు. అక్కడ ఏదైతే బాబ్రీ మస్జిద్ ఉందో అది 1992 డిసెంబర్లో దాన్ని కూల్చివేయడం జరిగింది, పడగొట్టడం జరిగింది లీగల్గా, రైట్? సో మరి దానికి 5 ఎకరాల ల్యాండ్ అనేటటువంటిది ఆల్టర్నేటివ్గా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. మరి రామ్ జన్మభూమి అన్నటువంటి ఈ ప్లేస్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే రామ్ జన్మభూమికి సంబంధించిన ట్రస్ట్ని, అయోధ్యకు సంబంధించి ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఈ మధ్యలో ఎన్నో రకాల కేసులు, ఎన్నో డిస్ప్యూట్స్ జరిగాయి. అదంతా అయిపోయి ఫైనల్గా మన జడ్జిమెంట్ లాస్ట్ ఇయర్ నవంబర్లో రావడం జరిగింది. మధ్యలో మీడియేషన్ అన్నది కూడా ప్రయత్నించారనమాట. మీడియేషన్ అన్నటువంటిది జనవరిలోనే సుప్రీంకోర్టు చెప్పింది. సో అటు 2 వర్గాలు మీడియేషన్కి వెళ్ళాలి, మాట్లాడుకోవాలి అని చెప్పి, కానీ ఫైనల్గా మీడియేషన్ కుదరలేదు. దాంతో ఫైనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టే ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకసారి మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా అయోధ్య జడ్జిమెంట్ అని నా పేరు సెర్చ్ చేసినా సరే మీకు దాని గురించి వీడియోస్ అవన్నీ కనిపిస్తాయి, అవి మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఒకసారి రివైజ్ చేసుకోండి, తెలియని వాళ్ళైతే ఒకసారి చదువుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. మన ట్రంప్ ఉన్నారు కదా, ఇంకొద్ది రోజులే ఉంటారనుకుంటున్నాను నేనైతే. సో మన USA ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో, H1B వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెడరల్ జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ కానివ్వండి లేదా టెంపరీ కాంట్రాక్ట్ వర్క్స్ కానివ్వండి వాళ్ళకి అప్పగించద్దు అన్నట్టుగా ఒక నోటీస్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఒక ఆర్డర్ని రిలీజ్ చేయడం జరిగింది డొనాల్డ్ ట్రంప్, USA యొక్క ప్రెసిడెంట్. మరి H1B వీసా అంటే ఏంటి?
వాళ్ళకున్నటువంటి వీసా రూల్స్ ప్రకారం రకరకాల వీసాస్లో H1B వీసా అనేటటువంటి విదేశాల నుంచి వచ్చేటటువంటి స్కిల్డ్ వర్కర్స్, విదేశాల నుంచి యుఎస్ఏలోకి ఎంటర్ అయ్యేటటువంటి స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటటువంటి వీసాని H1B వీసా అని అంటాము. H1B వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫెడరల్, ఇప్పుడు వాళ్ళకి స్టేట్ మరియు ఫెడరల్ అంటే వాళ్ళ దృష్టిలో సెంట్రల్ అని చెప్పేసి, మనం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటామే, వాళ్ళు దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. సో అవి టెంపరీ జాబ్స్ అవ్వచ్చు, అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అవ్వచ్చు, లేదా అవి పర్మనెంట్ జాబ్స్ అవ్వచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వద్దు. ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి COVID-19 ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మన వాళ్ళకే, అంటే అక్కడ యుఎస్ఏ వాళ్ళకే లోకల్స్కే జాబ్ లేవు. సో లోకల్స్కి జాబ్స్ అనేటటువంటివి ఉండాలి. బయట వాళ్ళకంటే ఎకానమీ అనేది పడిపోతుంది. సో లోకల్ ఎకానమీని రివైవ్ చేయాలన్నా, లోకల్స్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలన్నా ఖచ్చితంగా ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పడం జరిగింది. అయితే చాలామంది దీన్ని ఏం చెప్తున్నారు, మామూలుగా అయితే ఇది ఓకే, కానీ ఈ ఆర్డర్ ప్రకారం వచ్చేటటువంటి పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు, ఇది జస్ట్ ఎన్నికల కోసం, ఎలక్షన్స్ కోసం ఇది చేస్తున్నట్టుగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ మనం చూస్తే ఇప్పటికే లోకల్స్ అని, ఫారినర్స్ అని చాలా డిస్క్రిమినేషన్ అనేది యుఎస్ఏలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత మొదలైంది. వైట్స్ అని, బ్లాక్స్ అని డిస్క్రిమినేషన్ మొదలైంది. ఇలాగ ఎన్నో రకాల డిస్క్రిమినేషన్స్ ఉన్న దాంట్లో ఆల్రెడీ వీసాస్కి సంబంధించి చాలా వీసా నామ్స్ ఇప్పటికే మార్చి ఉన్నారు. వాటిలో ఇది లేటెస్ట్ అన్నమాట, ఎవరైతే అక్కడికి వెళ్ళిన మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళు. సో దీంతో మన ఇండియన్స్ మీద కూడా ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. బట్ ఇది జెన్యూన్గా అక్కడ ఉన్నటువంటి లోకల్ జాబ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కాదు, ఎలక్షన్స్ కోసమే అన్నట్టుగా చాలామంది చెప్తున్నారనమాట. సో జస్ట్ ఈ విషయం తెలుసుకోండి అంతే. దీన్ని ఎక్కడ మనకి ప్రిలిమ్స్లో, మెయిన్స్లో అడగదు, ఏ కంట్రీ రీసెంట్గా ఇలా చేశారు అలాంటి అంటారు. ఇక్కడ ఒక పదాన్ని మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఆ పదం పేరే ప్రొటెక్షనిజం. ప్రొటెక్షనిజం అంటే ఏంటి, లోకల్ కంపెనీస్ని, లోకల్ ట్రేడ్ని, లోకల్ జాబ్స్ని కాపాడుకునేటటువంటి ఆ ఫిలాసఫీనే ప్రొటెక్షనిజం అని అంటారు. ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అని కూడా చెప్తూ ఉంటారనమాట. ప్రస్తుతానికి యుఎస్ఏ ఈ ట్రేడ్లో అన్నిట్లోనూ ప్రొటెక్షనిజంని ఫాలో అవుతుంది. మామూలుగా అయితే యుఎస్ఏ అనేటటువంటిది చాలా ఓపెన్ కంట్రీ, ఓపెన్ ఎకానమీ అని చెప్తుంటాం, కానీ యుఎస్ఏనే చాలా ప్రొటెక్షనిస్టిక్గా ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాం. ఇక్కడ చెప్తున్నటువంటిది 2021 జూన్ ఆ టైంకి మనకి మంచి వ్యాక్సిన్ అనేటటువంటిది రావచ్చేమో అన్నట్టుగా WHOకి సంబంధించినటువంటి చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్తున్నారనమాట. ఎందుకని మరి మన కంపెనీస్ ఆగస్టు 15 కల్లా తెస్తామని కొంతమంది అన్నాయి, కొంతమంది సెప్టెంబర్ కల్లా తీసుకొని వస్తామంటున్నారు. సో ఇలాంటి టైంలో మరి ఈవిడెందుకు 2021లో మిడ్ 2021 అవుతుందని ఎందుకు చెప్తున్నట్టు ఒకసారి గమనిద్దామా? ఎందుకు అనంటే ఇప్పటి వరకు అసలు కరోనా వైరస్ గురించే మనకి పూర్తి డీటెయిల్స్ తెలియవు. కొంతమంది ఎయిర్ బార్న్ అని అంటున్నారు, WHO ఎయిర్ బార్న్ అనంది, కానీ అది కంక్లూజివ్గా మనకు తెలీదు. అసలు ఏ విధంగా అది ఫంక్షన్ అవుతుంది కంప్లీట్గా అన్నటువంటిది మనకు తెలియదు. సో వ్యాక్సిన్స్ వచ్చినప్పటికీ వాటి యొక్క సేఫ్టీ అన్నది క్వశ్చన్గా ఉంటుంది. ఇప్పుడు ఒక దాని గురించి పూర్తిగా తెలిస్తే కదా అండి మనకి వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా ఉంటుందా లేదా అని. దాని గురించి పూర్తిగా తెలియకుండా వ్యాక్సిన్ ఎలా తీసుకొని రాగలము? సో అందుకని ప్రస్తుతానికి మనం చేయగలిగినటువంటిది ఏంటి, వ్యాక్సిన్స్ వచ్చేంత వరకు జాగ్రత్తలు పాటించాలి. వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాత మనకి 2009లో ఏమైందంటే ఇలాగే H1N1 స్వైన్ ఫ్లూ, అప్పుడు అది పాండమిక్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట WHO. దానికి వ్యాక్సిన్ వస్తే ఫస్ట్ అన్ని డెవలప్డ్ కంట్రీస్ ఈ వ్యాక్సిన్ని తీసుకున్నాక అప్పుడు మిగిలిన దేశాలకు వచ్చాయి. అంటే ఇలా డిస్క్రిమినేషన్, ఇన్ఈక్వాలిటీస్ అనేవి డెవలపింగ్ అని ఇలా లేకుండా చూసుకోవాలి వ్యాక్సిన్ వచ్చినా. సో వ్యాక్సిన్ అనేది అయితే మిడ్ 2021కి వస్తుంది అంటున్నారు. కొంతమంది సైంటిస్టులు వచ్చేటప్పటికి మనకి ఈ ఇయర్ ఎండింగ్లో 2020 లాస్ట్ కల్లా వ్యాక్సిన్ రావచ్చు అన్నట్టుగా చెప్తున్నారనమాట. మరి ఏమవుతుందో మనం వేచి చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు దీని మీద చాలా హోంవర్క్ చేయాల్సి ఉంది ఇవాళ. దీన్ని మనం జాగ్రఫీలో చదువుకుంటాము. ఇక్కడ చెప్తున్నటువంటిది ఇన్కాయిస్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని అంటాం. సో దాన్నే ఇన్కాయిస్ అని అంటాం. ఇన్కాయిస్ అనేటటువంటిది ఏం చేస్తుంది,
మనకు ఉండేటటువంటి ఓషన్స్, ఇదిగోండి ఒకసారి గమనించండి, హైలైట్ చేశాను చూస్తున్నారా. సో అది సీజనల్గా ఏ విధంగా ఓషన్లో సర్ఫేస్ వేవ్స్కి సంబంధించి సీజనల్గా ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, క్లైమేట్ అనేటటువంటిది సర్ఫేస్ వేవ్స్ మారుతుంటే ఏ విధంగా క్లైమేట్ అనేటటువంటిది మారుతుంది అని చెప్పడం కోసం ఒక ప్లాన్ లాంటిది తీసుకొని రాబోతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది కోస్టల్ ఏరియాస్ మరియు నావిగేషన్ని ప్రొటెక్ట్ చేసేందుకు ఒక ప్లాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడబోతుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. మరి దీంట్లో ఫైనల్గా చెప్తున్నటువంటిది ఏంటి, ఇన్కాయిస్ ఎందుకు దీన్ని తీసుకొని రావాలనుకుంటుంది, మనకి డీప్ ఓషన్ మిషన్ అనేటటువంటిది ఉంది. ఈ డీప్ ఓషన్ మిషన్ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ క్లైమేట్ మోడల్స్, క్లైమేట్ ఏ విధంగా మారుతుంది అన్నటువంటిది ఖచ్చితంగా తెలియాలి. డీప్ ఓషన్ మిషన్ కానివ్వండి, ఈ ఇన్కాయిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ మినిస్ట్రీ యొక్క ఆధీనంలో ఉంటాయి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అని అంటాం. ఈ మినిస్ట్రీ కిందికి వస్తుంది. సో మనం ఇక్కడ ఈ డీప్ ఓషన్ మిషన్ అంటే ఏంటో తెలుసుకుందామండి. డీప్ ఓషన్ మిషన్ అంటే ఏంటి, డీప్ ఓషన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు ఇండియా ఈ డీప్ ఓషన్ మిషన్ని ఎందుకు తీసుకొని రావాలనుకుంటుంది, తీసుకొని రావడం వల్ల మనకు వచ్చేటటువంటి ఇంపాక్ట్స్ ఏంటి, అవి మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గమనించాలి, డీప్ ఓషన్ మిషన్. ఈ మిషన్ అనేటటువంటిది ఎవరు తీసుకొని వచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెసే అన్నమాట. మనకు ఎలాగైతే స్పేస్ డెవలప్మెంట్ అయిందో అలాగా డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ కూడా అవ్వాలి అని చెప్పి దీనికి. ఇది డీప్ సీ మైనింగ్, సముద్రంలో మైనింగ్, ఓషన్లో క్లైమేట్ చేంజ్ అసలు ఏ విధంగా ఉందో అడ్వైజరీస్ ఇవ్వడము, అండర్ వాటర్ వెహికల్స్ని డెవలప్ చేయడము, అండర్ వాటర్ రోబోటిక్స్ రిలేటెడ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడము, వాటి కోసం ఈ పర్టికులర్ మిషన్ని తీసుకొని రావడం జరిగింది. అసలు ఎందుకు ఇదంతా కూడా, ఎందుకు దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అంటాం. అంటే తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం మనకి 2.2 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రాంతం ఉంది. సో డీప్ సీ అనేటటువంటి చాలా దూరం అనేటటువంటిది ఉంది. సో దాంట్లో మనకి రకరకాలైనటువంటి మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో పాలీమెటాలిక్ నాడ్యూల్స్, PMN అంటాము. సో అలాంటివన్నీ కూడా అక్కడ విస్తరించి ఉన్నప్పుడు మనం వాటిని ఉపయోగించుకోవాలి. అందుకోసం మనకు ఒక ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఉందన్నమాట. అది వచ్చేటప్పటికి సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్. దీంట్లో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సీబెడ్ అథారిటీ అనేటటువంటిది ఉంది. అది అక్కడ ఉండేటటువంటి వేరియస్ మినరల్స్ని మైన్ చేసుకోవాలంటే అది పర్మిషన్ ఇవ్వాలి, అది ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి పెనిన్సులా, మన యొక్క ద్వీపకల్పం చుట్టూ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎనర్జీ కోసం వాడుకోవచ్చు, ఫుడ్, మెడిసిన్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. సో ఆల్రెడీ చైనాకి దాని యొక్క డీప్ ఓషన్ మిషన్ అనేటటువంటిది ఉంది. ఆల్రెడీ వాళ్ళు పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని ఇండియన్ ఓషను, పసిఫిక్ ఓషన్స్లో మైన్ చేసుకుంటున్నారు. మనం కూడా ఇక్కడ మైన్ చేసుకుంటాము, అదొకటి. దాంతోపాటు ఇందాకేమన్నాము, ఓషన్ క్లైమేట్ చేంజ్ ఎలా ఉందో కనుక్కోవడం దీని ఆబ్జెక్టివ్ అన్నాం, అవునా? మరి ఓషన్ క్లైమేట్ చేంజ్ని ఇంపాక్ట్ చేసేందుకు మనకి ఇదిగోండి ఎల్ నీనో సదర్న్ ఆసిలేషన్ అంటాము. అదంటే ఏంటి, సదర్న్ యాన్యువల్ మోడ్ అంటున్నాము. ఇది మనకి సదర్న్ అంటే అంటార్క్టిక్ దగ్గరగా ఉండేటటువంటి ఫినామినా. ఇది సదర్న్ ఆసిలేషన్ అనేటటువంటిది పసిఫిక్ ఓషన్లో మనం చూసేటటువంటి ఫినామినా. మూడోది ఇండియన్ ఓషన్ డైపోల్, పేరులోనే కనిపిస్తుంది. సో ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్లో చూసేటటువంటి ఫినామినా. నెక్స్ట్ బొరియాల్ సమ్మర్ ఇంట్రా సీజనల్ ఆసిలేషన్, ఇది ఆర్కిటిక్ ఓషన్ దగ్గర చూసేటటువంటి ఫినామినా. ఆర్కిటిక్ ఓషన్ దగ్గర, ఇండియన్ ఓషన్ దగ్గర, అంటార్క్టిక్ ఓషన్ దగ్గర, పసిఫిక్ ఓషన్ దగ్గర ఈ ఫినామినాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మన ఇన్కాయిస్ అనేటటువంటిది స్టడీ చేయబోతుంది. స్టడీ చేసి క్లైమేట్ మోడల్స్ని డిఫైన్ చేస్తుంది. దాన్ని బట్టి ముందుగానే మాన్సూన్ మీద వీటన్నిటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, లేదా సైక్లోన్స్ మీద వీటన్నిటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇలాగ అన్ని రకాలైనటువంటి ఓషన్ వాటర్ రిలేటెడ్ స్టడీస్ని చేపడుతుంది. సో మరి మనం ఏం చేయాలి, ఇందాక చాలా పెద్ద హోంవర్క్ ఉందన్నాను, నేను ఇక్కడ చెప్పేశాను. డీప్ ఓషన్ మిషన్ అంటే ఏంటో నేను చెప్పేశాను.
మీరు హోంవర్క్ చేయాల్సింది వీటి గురించి ఆల్రెడీ మీరు జాగ్రఫీలో చదివింటే రివైజ్ చేయండి. తెలీదు అంటే క్లైమటాలజీలో ఇవి చదువుతారు, వీటి గురించి చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. వీటిలో ఈ ఎన్సో అనేది అందరూ చదువుతారు, ఇండియన్ ఓషన్ డైపోల్ అందరూ చదువుతారు. ఇవి రెండు కొత్తగా ఉన్నాయన్నమాట. అవి మీరు వీలైతే సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. ఇండియన్ ఓషన్ డైపోల్, ఎన్సో అవి కంపల్సరీ, అవి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినవి ఇవి రెండు. ఇది ఎస్ఏఎం మరియు బిఎస్ఐఎస్ఓ అనేటటువంటివి తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో లాంగ్వేజ్ గురించి ఏం చెప్పబడింది అనేటటువంటి, దీన్ని సోషల్ జస్టిస్లో ఎడ్యుకేషన్ అన్న దాని కింద చదువుకుంటాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో మనకి లాస్ట్ ఇయర్ ఈ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క డ్రాఫ్ట్ని కస్తూరి రంగన్ కమిటీ అనేటటువంటిది సబ్మిట్ చేసిన తర్వాత ఈ డ్రాఫ్ట్ గురించి డిస్కషన్ జరిగిందండి. ఈ డ్రాఫ్ట్లో 3 లాంగ్వేజెస్ పాలసీ అన్నదాన్ని తీసుకొని వచ్చారు. 3 లాంగ్వేజెస్ పాలసీ అంటే ప్రతి స్టూడెంట్ 3 లాంగ్వేజెస్ని కంపల్సరీగా నేర్చుకోవాలి. వాటిలో ఒకటి ఇంగ్లీష్, ఒకటి హిందీ, మిగిలింది మదర్ టంగ్. ఇలాగా దీన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు వీళ్ళు క్రిటిసైజ్ చేయడం జరిగింది. చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఇంగ్లీష్ అంటే లింక్ లాంగ్వేజ్, హిందీని మీరు ఎలా ఇంపోజ్ చేస్తారు, కంపల్సరీ అని ఎందుకు చెప్తారు అన్నట్టుగా చాలా పెద్ద గొడవ అవ్వడంతో ఆ డ్రాఫ్ట్ నుంచి కంపల్సరీ అనే పదాన్ని తీసేశారు. ఇప్పుడు 3 లాంగ్వేజ్ పాలసీ చాలా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. మన స్కూల్స్లో కూడా మనం హిందీ, ఇంగ్లీష్, మన లోకల్ లాంగ్వేజ్ చదువుకుంటామా లేదా? 3 లాంగ్వేజ్ పాలసీ ఉందండి, కానీ అది కంపల్సరీ కాదు, మ్యాండేటరీ కాదు, వాలంటరీ మాత్రమే అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇది వాలంటరీ మాత్రమే అన్నట్టుగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడేం గొడవ లేదు. దీన్నేమో తీసుకొని వచ్చారు. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజెస్ని మీరు పెట్టారు, దాన్ని మేము ఖండిస్తున్నాము. తమిళనాడుకు సంబంధించి ఎక్కువగా ఇది కాంట్రవర్సీ అయిందనమాట. తమిళనాడులో హిందీ ఇంపోజిషన్ అనేటటువంటిది ఎప్పుడో స్వాతంత్రం రాకముందు నుంచి కూడా వాళ్ళు దానికి అగెయినెస్ట్ అనమాట. ద్రవిడియన్ మూమెంట్, ద్రవిడియన్ లాంగ్వేజెస్ అన్న దాని కింద. సో వాళ్ళు 2 లాంగ్వేజ్ పాలసీని ఫాలో అవుతారు. ఈ 2 లాంగ్వేజ్ పాలసీలో ఇంగ్లీష్ మదర్ టంగ్ అనమాట. అయితే హిందీని మీరు ఎలాగ ఆపుతారు? హిందీ అనేటటువంటిది నేషనల్ లాంగ్వేజా లేదా అఫీషియల్ లాంగ్వేజా? మనకి ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ లేదు, జాతీయ భాష లేదు, అఫీషియల్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఉంది. సో అఫీషియల్ లాంగ్వేజ్ కదా, ఎందుకు నేర్చుకోనివ్వరంటే నేర్చుకోమనండి, వాలంటరీగా పెడదాము, మ్యాండేటరీ అని ఇంపోజ్ చేయొద్దు అన్నట్టుగా చాలా స్టేట్స్లో చెప్తున్నట్టు. తమిళనాడు అనేది వాటన్నిటిలోనూ ముందుంటుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా లాంగ్వేజ్ పాలసీలో 3 లాంగ్వేజెస్ అని చెప్పారు, వాలంటరీ అని ఉంది. బట్ మేమైతే 2 లాంగ్వేజెస్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నట్టుగా తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సరే అన్నారు. పెద్దగా గొడవ ఏం లేదు, బట్ మీరు తెలుసుకోవాలి 3 లాంగ్వేజ్ పాలసీ గురించి ఎందుకు ఎంత గొడవ అయింది అని. హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ అని తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, హిందీ ఓవరాల్గా మన భారతదేశంలో 43% మంది ప్రజలే హిందీ మాట్లాడేది. మిగిలిన 57% మంది హిందీ కాకుండా రీజనల్ లాంగ్వేజెస్ని మాట్లాడతారు. సో అందుకని ఇనీషియల్గా కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటికే హిందీని నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాషగా చేయాలన్నారు. కానీ ఒప్పుకోలేదు చాలామంది. దాంతో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా చేయడం జరిగింది. ఇంగ్లీష్ అనేటటువంటిది లింక్ లాంగ్వేజ్. మరి అందరికీ ఏ భాష అర్థమవుతుంది? అన్ని ప్రాంతాల వాళ్ళకి లింక్ లాంగ్వేజ్ ఉండాలి, అందుకని ఇంగ్లీష్ని అలాగే ఉంచడం జరిగిందనమాట. రైట్? సరే, మరి దీనికి సంబంధించి చూడండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని ఫ్రేమ్ చేసేటప్పుడు రాష్ట్ర భాషా ప్రచార సమితి అనేటటువంటిది సెప్టెంబర్ 14ని హిందీ డేగా ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. రైట్? హిందీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ అది నేషనల్ లాంగ్వేజ్ కాదు, ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే. ఆర్టికల్ 343 అనేటటువంటిది మన రాజ్యాంగంలో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయడం జరిగింది. హిందీ అనేటటువంటిది దేవనాగరి స్క్రిప్ట్లో రాయడం జరిగింది. ఇది 8వ షెడ్యూల్లో ఉండేటటువంటి 22 లాంగ్వేజెస్లో ఒకటి మాత్రమే. 8వ షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయండి ఇప్పటికీ. వాటిలో ఇది ఒక భాష మాత్రమే. వరల్డ్లో ఇది 4వ ఎక్కువ మంది మాట్లాడేటటువంటి 4వ అతిపెద్ద భాష ఏది అంటే మన హిందీనే అన్నమాట. హిందీలో మళ్ళీ రకరకాల డయాలెక్ట్స్ ఉన్నాయి. భోజ్పూరి అని, రాజస్థానీ అని. సో లోకల్గా రాజస్థాన్లో రాజస్థానీ మాట్లాడతారు, హిందీనే, కానీ కొంచెం తేడా ఉంటుంది. అలాగ మనకి రకరకాల డయాలెక్ట్స్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారన్న విషయం మనం తెలుసుకోవాలి. ఇదిగో ఈ ప్రాంతంలో మాత్రమే హిందీ మాట్లాడుతున్నారు. మరి హిందీని భారతదేశం మొత్తం
అదే నేషనల్ లాంగ్వేజ్ అంటే ఎందుకు ఒప్పుకుంటారు? అందుకనే క్రిటిసిజం అన్నమాట. ప్రస్తుతానికైతే హిందీ అనేది ఎందుకు అఫీషియల్ లాంగ్వేజ్గా ఉందో, ఎందుకు నేషనల్ లాంగ్వేజ్గా లేదో అర్థమైందా? నెక్స్ట్ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్ అంటుంటున్నారు. సో హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఏంటి, ఇందుకే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, మనం నిన్న దీని గురించి చాలా చాలా డీటెయిల్డ్గా చదువుకున్నామండి, అవునా? ఆర్టికల్ 370 అంటే ఏంటి, అసలు ఆర్టికల్ 370 ఎలా వచ్చింది, ఆర్టికల్ 370కి సంబంధించి దాన్ని ఎలా తీసేయడం జరిగింది, తీసేసిన తర్వాత ఏ విధమైన ఇంపాక్ట్స్ ఉన్నాయి, దానికి మరి గవర్నమెంట్ తీసేయడానికి ఏవైతే చెప్పిందో అవి అక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం. నిన్నటి వీడియో ఒక్కసారి క్విక్గా రివిజన్ చేసేసుకోండి. ఎవరన్నా చదవని వాళ్ళు ఉంటే నిన్నటి వీడియోని క్విక్ రివిజన్ చేసేసుకోవాలి. సరే, మరి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి, అక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ అనే వాటిని బ్లాక్ చేయడం జరిగింది. 2G సర్వీసెసే వస్తున్నాయి, 4G సర్వీసెస్ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, ఒక 1 వీక్గా నేను కొంచెం సిటీ నుంచి దూరంగా ఉండేటటువంటి ఒక విలేజ్కి వచ్చున్నాను. సో ఇక్కడ 4G సర్వీస్ ఉంది, కానీ చాలా స్లో ఇంటర్నెట్ ఉంది. నేను ఇప్పుడు ఈ ఆర్టికల్ మీకు చెప్తున్న టైం 6 గంటలు. ఇప్పుడు టైం 6 గంటలండి. మరి మీకు అప్లోడ్ అయ్యేటప్పటికి రాత్రి 10 ఎంతో అవుతుంది. అంత స్లోగా ఇంటర్నెట్ అనేటటువంటిది ఉంది. ఇప్పుడు నేను క్లాసులు చెప్పాలన్నా, ఏది చెప్పాలన్నా సరే, మొన్నొక రోజు ఎప్పుడో మధ్యాహ్నం వీడియో చేస్తే మీకు రాత్రి 8:30కి అప్లోడ్ అయింది, రైట్? సో ఇంటర్నెట్ అనేటటువంటిది ఇప్పుడు అటు కామర్స్ అంటే ఎడ్యుకేషన్కి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, బిజినెస్ అన్నిటికీ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ అనేది బేసిక్ రీసోర్స్ అయిందా లేదా? యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఇంటర్నెట్ అనేటటువంటిది బేసిక్ హ్యూమన్ రైట్గా చెప్పడం జరిగింది, రైట్? మరి దాంట్లో ఫాస్ట్గా ఉండేటటువంటి ఇంటర్నెట్ సర్వీసెస్ అందించకపోవడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్? సరే, అది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్, అక్కడ మనకు ఒక చట్టం అనేటటువంటిది ఉందండి, పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని చెప్పేసి. ఈ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అనేటటువంటి దాని కింద చాలామంది లీడర్స్ని డీటెయిన్, పదం బాగా గమనించండి, అరెస్ట్ అనట్లేదు నేను, డీటెయిన్ చేయబడ్డారు, అరెస్ట్ చేయలేదు వాళ్ళని. డీటెయిన్ చేయడం అంటే ఏంటి, వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే అప్పుడు అరెస్ట్ అని అంటారు. డీటెయిన్ అంటే ముందస్తుగా, ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారు. సో ప్రివెంటివ్ చర్యగా కనుక దీన్ని తీసుకుంటే దాన్ని మనం ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటాం. ఆ విధంగా మనకు ఒక చట్టం అనేటటువంటిది ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని ఉండేది. సో దీనికి ప్రకారం చాలామందిని డీటెయిన్ చేసి ఉన్నారు. సో వాళ్ళని అలాగే అప్పటి నుంచి ఇంకా చాలామంది అలాగే ఉన్నారు హౌస్ అరెస్ట్లో. మరి అది ఎంతవరకు వాళ్ళ యొక్క బేసిక్ హ్యూమన్ రైట్? ఇప్పుడు మనము 3 నెలలు లాక్డౌన్ అంటేనే ఇంట్లోనే ఉంటే ఎలా ఉందండి? సో అలాంటిది కొన్ని నెలల పాటుగా ఉండాలంటే ఎలా ఉంటుంది? సో అలాగా బేసిక్ హ్యూమన్ రైట్, వాళ్ళ పొలిటికల్ రైట్స్ కానివ్వండి, ఇవన్నీ ఏమవ్వాలి? ఇలాగ ఈ 2 విషయాల్లో మరి ఇక్కడ ఇలా చేయడం అనేటటువంటిది హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేస్తున్నట్టే అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఒక్కసారి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అంటే ఏంటో ఒకసారి దీనికి క్విక్గా రివిజన్ చేసుకోండి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అంటే ఏంటో, దాని ప్రొవిజన్స్ ఏంటో ఇక్కడ రాసున్నాయి. ఇదే దీనికి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్గా విడిపోయి సంవత్సర కాలం అయింది కదా, దాంట్లో అక్కడ ఎంతో మంచి ఇంపాక్ట్ అనేటటువంటిది అక్కడ ఉండడం జరిగింది అని చెప్తున్నారు. సో ఏం ఇంపాక్ట్ ఉంది? సో ఇక్కడ ఇంపాక్ట్ గురించి చెప్పట్లేదండి, ఏమైంది అన్నది జడ్జి చేయడం 1 ఇయర్లో కుదరదు. ఎందుకు? ఇది చాలా పెద్ద మార్పు. 70 సంవత్సరాలకు పైగా ఉన్నదాన్ని మనము అది తీసేస్తే దాని ఇంపాక్ట్ని 1 ఇయర్ లోపు మనం చూడలేం. సో ఇంకా టైం అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇలా ఆర్టికల్ 370ని అబ్రిగేట్ చేయడం అనేటటువంటిది మంచిదా కాదా అన్నది, దానివల్ల డెవలప్మెంట్ ఉందా లేదా అన్నది టైం డిసైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆర్టికల్లో చెప్తున్నటువంటిది ఏంటి, ఆర్టికల్ 370 ఉంది కాబట్టే అక్కడ ఆర్టికల్ 335A అనేటటువంటిది రావడం జరిగింది. దీని కింద ఎవరు పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరు కాదు అని చెప్పి డిస్క్రిమినేషన్ అనేది జరుగుతూ వచ్చింది. అక్కడున్న మైనారిటీస్కి రైట్స్ కానివ్వండి, రెఫ్యూజీస్కి రైట్స్ కానివ్వండి, అవి ఏమీ లేకుండా ఇలాగ ఎంతో అక్కడ ఇంటిగ్రేషన్ అనేది పాసిబుల్ అవ్వలేదు. సో అదొక పాయింట్. రెండోది వచ్చేటప్పటికి, సో దాన్ని తీసివేయడం ద్వారా టెర్రరిజం అనేటటువంటి తగ్గింది అని చెప్తున్నారు. మరి టెర్రరిజం అనేటటువంటి ఎంతవరకు తగ్గిందన్నది స్టాటిస్టిక్స్ని మనం చూడాలన్నమాట. టెర్రరిజం తగ్గింది అని అంటున్నారు.
సో దాంట్లో డెవలప్మెంట్ వస్తుంది, రకరకాల స్కీమ్స్ ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఉండేటటువంటి ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టము అంటాము. సో ఆర్టీఐ కానివ్వండి, ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి అప్లికబుల్గా లేవు ఇంతకుముందు, ఇప్పుడు అప్లికబుల్గా ఉన్నాయి. సో డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇది ఎంతవరకు డెవలప్మెంట్కి దారి తీస్తుంది అన్నది టైమే డిసైడ్ చేస్తుందన్నమాట. రైట్, టైమే డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇంటిగ్రేషన్. ఎస్, సపరేట్ ప్రొవిజన్స్ ఉంటే ఎప్పటికీ కూడా మేము సపరేట్ అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇండియాలో అది కామన్. ఇండియాలో నార్త్ ఈస్ట్కి సపరేట్ ప్రొవిజన్స్ లేవా? 5th షెడ్యూల్ కింద ఉన్న రాష్ట్రాల్లోనే షెడ్యూల్డ్ ఏరియాస్ అని సపరేట్ ప్రొవిజన్స్ లేవా? సో ఇలా సపరేట్ ప్రొవిజన్స్ అనేటటువంటివి ముందు నుంచి ఉన్నాయి అన్ని ప్రాంతాల్లోనూ. సో దీన్ని మనము ఏమంటాము? అసిమెట్రిక్ ఫెడరలిజం. సిమెట్రిక్గా ఉండాల్సిన అక్కర్లేదు, సో అసిమెట్రిక్ ఫెడరలిజం అంటారు. సో ఇలాంటి ఫెడరలిజం అనేది ముందు నుంచి ఉన్నప్పుడు ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎందుకు తీసేశారు అన్నది చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అన్నమాట. బట్ ఇది తీసేయడం వల్ల ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది అన్నటువంటిది టైమే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టెర్రర్ కేసెస్ తగ్గాయి అని మనం చెప్తున్నాం, కానీ అది ఎంతవరకు తగ్గాయి ఏంటి అన్నటువంటిది మన స్టాటిస్టిక్స్ మొత్తం మనకు వస్తే కానీ మనం కంప్లీట్గా చెప్పలేమన్నమాట. ఎందుకని ఈ కాలంలో మొత్తం లాక్డౌన్ ఉన్నప్పుడు టెర్రర్ యాక్టివిటీ కూడా కొంతవరకు తగ్గడం జరిగింది అంటున్నారు. మరి చూద్దాం, మనకి ఇంకొక 1 year అయితే కానీ దీని ఇంపాక్ట్, రియల్ ఇంపాక్ట్ ఏంటి అని మనకు తెలియదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. దీన్ని COVID-19 టెస్టింగ్ అన్న దాని కింద చదువుకుంటాం. దీంట్లో ఏం చెప్తున్నారు? ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. మనం ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ గురించి చదువుకున్నాం కదా. సో ఇక్కడ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ అనేటటువంటిది ఓవరాల్గా ఇండియాలో చేసినటువంటి అన్ని టెస్ట్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లు అన్నవే 25-30% వరకు ఉన్నాయి అని చెప్తున్నారు. 25-30% వరకు చేసిన టెస్ట్లన్నీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లే అని అంటున్నారు. అది కాకుండా ఇంకా మనకి ఏమేమి టెస్ట్లు ఉన్నట్టు? RT-PCR అనేటటువంటి టెస్ట్ అనేటటువంటిది ఉంది. మూడోది ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ అనేటటువంటిది కూడా ఉంది కదా. మనం ఈ రెండింటి గురించి చాలాసార్లు చదువుకున్నాం. ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అంటే ఏంటో చదువుకున్నాం, RT-PCR టెస్ట్ అంటే ఏంటో మనం చదువుకున్నాం. మరి వాటికి సంబంధించి బ్రీఫ్గా ఒక్కసారి చూద్దామా? RT-PCR టెస్ట్లో దేన్ని మెజర్ చేస్తారండి? ఇంతకీ RT-PCR యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ రియాక్షన్ అని అంటాము. సరే, మరి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ రియాక్షన్ అంటే ఏంటి? మనకి ఈ కరోనా వైరస్ అన్నటువంటిది దీంట్లో RNA అనేటటువంటిది ఉంటుంది. రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాము. DNA, RNA పేర్లు వినే ఉంటారు. సో RNA అనేటటువంటిది ఉంటుంది. ఈ RNA అనేటటువంటిది మన బాడీలో, వైరల్ RNA మన బాడీలో ఉందా లేదా అన్నట్టుగా దీన్ని టెస్ట్ చేస్తారు. అంటే జెనెటిక్ మెటీరియల్ని కంపేర్ చేస్తూ మన బాడీలోంచి స్వాబ్ టెస్ట్ అంటారు. స్వాబ్ టెస్ట్ అంటే ఏంటి? సో మనకి ముక్కులో, నోట్లోంచి ఒక ద్రవం లాగా ఉంటుంది, దాన్ని కలెక్షన్ చేసుకొని స్వాబ్ టెస్ట్ అనేటటువంటి చేసి RT-PCR అని ఒక డబ్బా లాంటిది ఉంటుంది, మెషిన్. సో దాంట్లో వాళ్ళు ఒక శాంపుల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఆ శాంపుల్ మన బాడీలో ఉన్నటటువంటి RNA శాంపుల్ని ఈ రెండు మన బాడీలో ఉండేటటువంటి దీన్ని సేమా మ్యాచ్ అయ్యాయా లేదా అని చూస్తారు. మ్యాచ్ అయిందంటే పాజిటివ్, మ్యాచ్ కాలేదంటే నెగిటివ్ అని అంటారు. పాజిటివ్ అంటే కరోనా వైరస్ ఉందని, లేదంటే నెగిటివ్ అని. అయితే RT-PCR టెస్ట్ అనేటటువంటిది కంపారిటివ్లీ కాస్ట్లీ అన్నమాట. మిగిలిన మూడిట్లో ఇది కంపారిటివ్లీ కాస్ట్లీ. టైం దీనికి ఎక్కువ పడుతుంది. సో స్టోరేజ్ ఇదంతా కూడా కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ అన్నమాట RT-PCR. కానీ ఇది కంక్లూజివ్ టెస్ట్గా వినియోగిస్తారు. కంక్లూజివ్ టెస్ట్ అంటే ఏంటి? ఎస్, వీళ్ళకి కరోనా ఉంది లేదా నిర్ధారణ పరీక్ష అంటారు, దానిగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదే యాంటీబాడీ టెస్ట్ అంటే ఏంటి? ఇదొక బ్లడ్ టెస్ట్ అన్నమాట. అందుకే దీన్ని సిరోలాజికల్ టెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో సిరోలాజికల్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అన్నమాట. బ్లడ్ శాంపిల్ని తీసుకొని బ్లడ్లో మనకి IG అని, సో IG ఇమ్యునోగ్లోబ్యులిన్ అంటాం, సో IgM అని అంటాము, IgG అని, ఇలాంటి యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ప్రజెంట్ అయి ఉంటాయి. వీటిని టెస్ట్ చేస్తారు.
ఇవి కనుక మన బాడీలో ఉంది అంటే వైరస్ ఉన్నట్టు అని. అయితే ఇది కంక్లూజివ్ టెస్ట్ కాదనమాట. ఇది తక్కువ కాస్ట్ అవుతుంది, యాంటీబాడీ టెస్ట్ తక్కువ కాస్ట్ అవుతుంది, టైం చాలా తక్కువలో, ఒక అరగంటలోనే మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. కాకపోతే ఇది నాన్ కంక్లూజివ్ టెస్ట్. ఇది కంక్లూజివ్కి కాదు, నాన్ కంక్లూజివ్. మరి ఎందుకు చేయాలి కంక్లూజివ్గా తెలీదు అంటే యాంటీబాడీస్ వైరస్ పోయిన తర్వాత కూడా ఉంటాయి కాబట్టి ఇది కమ్యూనిటీ లెవెల్లో అసలు ఈ వైరస్ అనేది వ్యాప్తించిందా లేదా అని తెలుసుకోవడానికి, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కమ్యూనిటీ లెవెల్లో ఎంతవరకు ఈ వైరస్ ఉందని తెలుసుకోవడానికి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ని వాడతారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటే ఏంటి? ఈ యాంటీజెన్ టెస్ట్ అనేది కూడా మనకి బాడీలో ఉండేటటువంటి బ్లడ్లో ఏ విధంగా మనకి యాంటీజెన్ అనేటటువంటిది ఉంది అని చూస్తారనమాట. సో యాంటీజెన్ అంటే ఏంటి? ఒక ప్రోటీన్. అంటే బయట నుంచి వచ్చేటటువంటి వైరస్, దానికి సంబంధించిన ప్రోటీన్ ఏదైనా మన బాడీలో ఉంది అని కనుక మనం కనుక్కోగలిగితే సో దాన్ని యాంటీజెన్ టెస్ట్ అని అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోవిడ్-19కి సంబంధించి మనకి స్పైక్ అనేటటువంటి ప్రోటీన్ ఉంటుంది. స్పైక్ అనేటటువంటిది యాంటీజెన్ అన్నమాట. సో స్పైక్ ప్రోటీన్ ఉందా లేదా అని కనుక్కుంటాం. అలా కనుక్కుంటే ఇది కంపారిటివ్లీ దేంతో పోలిస్తే ఆర్టీపీసీఆర్తో పోలిస్తే కాస్ట్ తక్కువగానే ఉంటుంది, టైం కూడా తక్కువ టైంకే. ఇది మరి దేంతో పోలిస్తే ఆర్టీపీసీఆర్తో పోలిస్తే తక్కువ టైంకే అవుతుంది. దీన్ని కూడా కంక్లూజివ్ టెస్ట్గా వినియోగిస్తూ ఉంటారనమాట. రైట్, కంక్లూజివ్ టెస్ట్గా వినియోగిస్తారు. కానీ దీంతో పోలిస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది, కొంత కాస్ట్లీ. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అని పిలుస్తుంటాము, దీన్ని ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అని పిలుస్తాము. ఇది ఆర్టీపీసీఆర్. 3 టెస్ట్ల గురించి క్లారిటీ వచ్చేసిందా? నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ మనకి FATF అన్న దాని గురించి చెప్తున్నారు. FATF అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని అంటామండి. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని. మరి ఇది ఏంటి? ఇది అసలు వివిధ కంట్రీస్, వివిధ రకాలైన దేశాలు ఏ విధంగా ఫైనాన్సింగ్లో మనీ లాండరింగ్ ఏ విధంగా ఉంది, ఆ కంట్రీలో ఫినాన్సింగ్ అనేటటువంటిది ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంది. వాటికి సంబంధించి వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ FATF అంటే. మరి FATFలో ఎవరెవరు మెంబర్స్గా ఉన్నారు ఏంటి అని మనం చూద్దాం. అసలు ఇక్కడ న్యూస్లో ఏముంది? పాకిస్తాన్ అనేటటువంటి దేశాన్ని FATF అనేది గ్రే లిస్ట్లో పెట్టింది. గ్రే లిస్ట్ అని, బ్లాక్ లిస్ట్ అని 2 లిస్టులు ఉంటాయండి. గ్రే లిస్టులు అంటే వార్నింగ్ ఇచ్చినట్టు. సో ఇదిగో మీకు టెర్రర్ ఫినాన్సింగ్ ఇవి ఎక్కువ అవుతున్నాయి చూసుకోండి అని. సో అది వినలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళకి దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడతారనమాట. బ్లాక్ లిస్ట్లో పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? పాకిస్తాన్ చాలా వాటికి టెర్రర్ ఫండింగ్ చేసింది. ఇదిగో ముంబై అటాక్స్కి సంబంధించి, పుల్వామా అటాక్స్కి సంబంధించి, ఇలాగా చాలా అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి పాకిస్తాన్ అనేటటువంటిది ఏం చర్యలు తీసుకోలేదు. అక్కడ టెర్రర్ గ్రూప్స్ ఉన్నప్పటికీ, టెర్రర్ ఫండింగ్ జరుగుతున్నప్పటికీ అదేం చర్యలు తీసుకోలేదు అన్నట్టుగా మనం దానికి ఎవిడెన్స్ అనేది కూడా సబ్మిట్ చేస్తున్నామన్నమాట. మరి ఈ కంటెక్స్లో FATF అంటే ఏంటో చూద్దామా? లాస్ట్ చాలా మంత్స్గా పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్లోనే ఉంది. అది సరైన చర్యలు తీసుకోకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తే ఏమవుతుంది? దానికి ఇబ్బందే అవుతుంది. ఇక్కడ చూడండి, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, దీన్ని 1989లో ఫామ్ చేయడం జరిగింది. OECD, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటాం. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉందన్నమాట. ఫినాన్షియల్ సిస్టమ్ యొక్క రోబస్ట్నెస్ని మెయింటైన్ చేస్తుంది, మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్ని తగ్గిస్తుంది, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ని మిస్యూజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ గ్లోబల్ మనీ లాండరింగ్ రిపోర్ట్ అనే దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. ఆల్కహాల్ మీద వేసేటటువంటి సెస్ అనేటటువంటిది స్టేట్స్కి నెగటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి అని అంటున్నారు. దీన్ని మనం ఎకానమీలో ట్యాక్సేషన్ అన్న దాంట్లో చదువుకుంటాము. ఇక్కడ మనం ఏమేం చదువుకోవాలి? అసలు సెస్ అంటే ఏంటి? ఆల్కహాల్ మీద సెస్ ఎందుకు విధిస్తున్నారు? మరి దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఈ 3 మనం చదువుకోవాలి. ఆ 3 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మనం చదువుకుంటామన్నమాట. సెస్ అంటే ఏంటి? ఇక్కడ అడిషనల్ ట్యాక్స్. ఒక ట్యాక్స్ వేశారు, ఒక వస్తువు మీద కానీ ఒక సర్వీస్ మీద కానీ ట్యాక్స్ వేశారనుకోండి, దాని మీద మళ్ళీ అడిషనల్గా వేసేటటువంటి ట్యాక్స్నే సెస్ అని పిలుస్తామన్నమాట.
సెస్ అనేటటువంటిది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ సెస్ అన్నారనుకోండి, దాని నుంచి వచ్చేటటువంటి ఎక్స్ట్రా మనీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే వాడతారు. ఇప్పుడు వేస్తున్నటువంటి ఆల్కహాల్ మీద COVID-19 సెస్ అని వేస్తున్నారు, అంటే COVID-19 ఎదుర్కోవడానికి సెస్ అన్నమాట. ఇలా సెస్ ఏదైతే ఉందో అది స్పెసిఫిక్ పర్పస్ కంపల్సరీగా ఉండాలి, అదొక అడిషనల్ ట్యాక్స్గా ఉంటుంది. నీడ్ ఏంటి? రిసోర్సెస్ని గ్యాదర్ చేసుకోవాలి. ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోయింది, సో రిసోర్సెస్ అనేటటువంటివి, ఏ రిసోర్సెస్? ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి, వాటిని గ్యాదర్ చేసుకోవాలి, కాబట్టి దీన్ని తీసుకొని రావడం జరిగింది. మరి దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ సెస్ వల్ల ఎందుకు ఇంపాక్ట్ వస్తుందంటున్నారు? ఇప్పుడు చూడండి, ఆల్కహాల్ సెస్ అంటున్నారు, అంటే ఆల్కహాల్ మీద సెస్ అనేటటువంటిది విధిస్తున్నారు. దాని మీద సెస్ విధించినప్పుడు ఏమవుతుంది? కాస్ట్లీ అయింది, అవునా? కాస్ట్లీ, దాంతో సేల్స్ పడిపోయినాయి. సేల్స్ పడిపోతే గవర్నమెంట్కి వచ్చేటటువంటి దాని మీద సేల్స్ ట్యాక్స్, ఆల్కహాల్ అనేది ఇంకా జిఎస్టీలో యాడ్ చేయలేదు, సపరేట్గా దాని మీద ట్యాక్స్, ఎక్కువ ట్యాక్స్ వేస్తారనమాట. ఎందుకని? ఆల్కహాల్ అనేది సిన్ గూడ్ కాబట్టి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి, సిన్ గూడ్ కాబట్టి ఆల్కహాల్ అనేది దాని మీద ఎక్కువ ట్యాక్స్ విధిస్తారు. అది ఇంకా జిఎస్టీలోకి మనకి తీసుకొని రాలేదు ఆల్కహాల్ని. సరే, మరి ఎక్కువ ట్యాక్స్ వేయడం వల్ల కాస్ట్లీ అయిపోయింది, సేల్స్ తగ్గిపోయినాయి, దాంతో అటు వ్యాపారులకి వచ్చేటటువంటి రెవెన్యూ తగ్గిపోయింది, ఇటు గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ తగ్గిపోయింది. అది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. మరి నిన్న మన వాళ్ళు ఏమేమి ఆన్సర్స్ రాశారో చూద్దామా? ఇండియాలో డిఫెన్స్ సెక్టార్ అనేటటువంటిది ఆత్మనిర్భర్ అవ్వాలి, అంటే సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉండాలి, దానికోసం రీసెంట్గా వచ్చినటువంటి పాలసీ యొక్క ఫీచర్స్ చెప్పండి అన్న. సో దీని ప్రకారం ఇంపోర్ట్స్లో మనం ఈ పొజిషన్లో ఉన్నాం. మనం ఎందుకు ఆత్మనిర్భరత సాధించాలి, సెల్ఫ్ రిలయన్స్ సాధించాలో చెప్పారు, విధానం యొక్క ప్రధాన లక్షణాలు చెప్పారు. గుడ్ అండి. చాలామంది ఏం చేశారంటే దీన్ని రాయకుండా ఓన్లీ దీనికే వెళ్ళారు, బట్ మీరు ఇది రాశారు, గుడ్. సో కంక్లూజన్ ఇక్కడ ఉందే, ఈ 5th పాయింట్ తర్వాత ఇది ఉంటుంది చూసారా, దీన్ని కొంచెం క్రిస్ప్గా రాసుకోండి, అంటే షార్ట్గా రాసుకోండి. ఎప్పుడు కూడా పదాలు 250కి మించకూడదు, 250 వర్డ్స్కి మించకుండా మనము ఆన్సర్ రాసుకోగలగాలి. నెక్స్ట్ చూడండి, ఇదిగో మనకి ఈ రీసెంట్గా పాలసీ ఉంది, దాని ఫీచర్స్ అన్నారు. క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్ని మీరు రాయాలండి. ఇన్ దిస్ కంటెక్స్ట్ అన్నప్పుడు అసలు ఎందుకు ఆత్మనిర్భర్ అవ్వాలి అన్నది మీరు రాయాలి. కొంత పార్ట్ అయినా అది మీరు రాసిన తర్వాతే ఆ ప్రొవిజన్స్కి వెళ్ళాలి. అర్థమైందా? ప్రొవిజన్స్ అన్నీ బాగా రాశారు, అవి ఎందుకు ఆత్మనిర్భర్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఎందుకు అవ్వాలన్నది మీరు రాయగలగాలి. నెక్స్ట్ చూడండి, సో ఎందుకు దేశీయకరణ యొక్క ఆవశ్యకత ఏంటి చూస్తున్నారు, ఇక్కడ రాశారు. తర్వాత దాని యొక్క మేజర్ ఫీచర్స్ ఏంటి, సేలియంట్ అంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అని రాశారు. గుడ్ అండి. ఇదిగో ఇక్కడ మీరు కొంచెం ఫ్యాక్ట్స్ రాసుకోండి. మనకి స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుందండి, స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ తన యొక్క నివేదికలో ఎవరు ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నారని చెప్తూ ఉంటుంది, దాన్ని మీరు కోట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సో రీసెంట్గా చాలా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ఎందుకు ఆత్మనిర్భర్ అనేది అవ్వాలి అని చెప్తున్నారు. సేలియన్ ఫీచర్స్ ఏంటి ఈ పాలసీకని. సో ఇంట్రొడక్షన్ కొంచెం రాయండి, అసలు ఎందుకు మనము ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇక్కడ రాసారు చూస్తారా, ఈ పాయింట్ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా సింపుల్గా చాలా నీట్గా రాశారండి. గుడ్, అంటే చాలా షార్ట్ సెంటెన్సెస్లో నీట్గా రాశారు. కంక్లూజన్ కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. సరే, మిగిలిన వాళ్ళు మిగిలిన ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇది వాళ్ళకి సంబంధించిన మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.